ఇది ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా క్రిస్మస్ 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 అని చెప్పి అందరూ ప్రభు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటున్నారు. కొంతమంది క్రిస్మస్ రోజు చర్చినే పెట్టుకోరు. మరి అది ఎట్లా ఉంటుంది, అన్యులకు ఎట్లా ఉంటుంది? ఏమయ్యా ఈరోజు క్రిస్మస్ అని ప్రపంచం అంతా సెలవిస్తే మీరు చర్చి పెట్టుకోరా అంటే మీరు కొంతమంది ఏమంటారు, స్టాంచ్ బ్రదర్ వాళ్ళు ఏమంటారు, యేసు ప్రభు డిసెంబర్ 25 పుట్టలేదని నువ్వే చెప్తే ఇంక లోకం ఏం నమ్ముతుంది చెప్పండి? క్రిస్మస్ రోజున 25వ తారీఖున యేసు ప్రభు పుట్టలేదు అని చెప్తావు. మరి బైబిల్లో కూడా డేట్ లేదు. నువ్వే సరిగా నమ్మకపోతే ఇంకా బయట వాళ్ళు ఏం నమ్ముతారు చెప్పండి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. Is a faithful saying and worthy of all acceptation. Christ Jesus came into this world to save sinners. ఆర్భాటాలు మనం చేయకూడదు, కానీ కొంతమంది క్రిస్మస్ ఆచరించకూడదు అంటారు. మళ్ళీ అల్లుళ్ళు పిలుచుకుంటారు, కూతుర్ని పిలుచుకుంటారు, లోపల మళ్ళీ అన్నీ చేసుకుంటారు కదండి. బయటికి మాత్రము కొంతమంది ఏమంటారు, మేము క్రిస్మస్ ఆచరించకూడదు, మేము బ్రదర్ అను, మనం ఆచారాలు ఆచరించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డల, బైబిల్లో ఏముందంటే నువ్వు మాట చేత కానీ క్రియ చేత కానీ నువ్వేమైనా చెయ్యి, సమస్తము ఆయన పేరిట చెయ్యి, దేవుని మహిమ కొరకు చెయ్యి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కరపత్రులు పంచుతున్నారు, సువార్త యాత్రలు చేస్తున్నారు, మరి వ్యాన్స్ వెళ్ళి ప్రకటిస్తారు. ఎందుకంటే మిగతా రోజుల్లో చేస్తే పడతారు, క్రిస్మస్ రోజుల్లో కొంచెం మనకు వీలుగా ఉంటుందని. ఏదో పండుగ సందర్భంలో ఏదో చేసుకుంటారని పెద్దగా ఎవరు కూడా పట్టించుకోరు. పోలీసు వాళ్ళు పట్టించుకోరు, ఇతర మతస్థులు వాళ్ళు కూడా పట్టించుకోరు. క్రిస్మస్ అనే అవకాశం. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు, ఈ లోకంలో జీవించాడు, ఈ సిలువలో ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచినాడని అందరికి మనం చాటించాలి. దానికి బదులుగా నువ్వు సిద్ధాంతాలు తీసుకొచ్చి కదా క్రిస్మస్ ఆచరించకూడదు, క్రిస్మస్ రోజు మీటింగ్ పెట్టకూడదు, క్రిస్మస్ పాటలు మాట్లాడకూడదు అంటే సంఘం ఏమవుతుంది? నువ్వు 2-3 చెప్తావు ఆ విషయాలు, నీతో పాటు 2-3 తయారవుతారు. అప్పుడేమవుతుంది సంఘం చెప్పండి? డివిజన్ వస్తుంది, సంఘంలో డివిజన్ వస్తుంది. కాబట్టి ఇలాంటి అనవసరమైన రాద్ధాంతాలు సిద్ధాంతాలు సంఘంలో తీసుకురాకూడదు. అర్థమైందా? కాబట్టి మనం బైబిల్లో మనం చూస్తే బైబిల్లోనే వచనాలు, యేసు ప్రభు పుట్టాడు, లోకంలో ఆయన పుట్టినాడు కదా. క్రిస్మస్ ఒక అవకాశం తీసుకెళ్ళి బైబిల్స్ పంచు, కరపత్రులు పంచు. మన బుధవారం మనము ఇది పెట్టాం, ఏంటి బుధవారం ప్రొఫెషనల్ క్రిస్మస్. ఎంతమంది వచ్చినారు, ఎంత చక్కగా గాస్పెల్ విన్నారు, క్యాలెండర్స్, వాక్యాలు, అవునా, ఉచితంగా ఫ్రీగా వాళ్ళకి పంచినాము. కాబట్టి మనం చూస్తే కొంతమందికి చాదస్తం ఉంటుందండి, చాదస్తం ఉండకూడదు కదా. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే బ్రదర్నోలే పరలోకానికి పోతారు అనుకుంటారు కదండి. ఇంకా కొంతమంది తెగల వాళ్ళు ఉన్నారు. మా బంధువుల్లో ఒకరు ఉన్నారు, వాళ్ళది ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ అనమాట. ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ అంటే నోహ ఓడంట. ఆ నోహ ఓడలు ఆ సంఘంలో ఉన్న వాళ్ళే పరలోకానికి పోతారంట. ఆమె భర్తను కూడా వదిలేసింది. భర్త వేరే చర్చి, భార్య ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. ఆమె ఏం చేసిందంటే భర్తను కూడా వదిలేసింది, పిల్లలు తీసుకుని వెళ్ళిపోయింది. ఏమంటే ఆ చర్చిలో ఉంటేనే పరలోకానికి పోతారట. ఎంత భ్రమ. కొంతమంది బ్రదర్నోలే ఈ చర్చిలో ఉన్న వాళ్ళే పరలోకానికి పోతారనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావు కదండి. మిషన్ చర్చెస్లో కూడా ఇంకా వేరే పాత చర్చిలో కూడా మనలాంటి సంఘ సిద్ధాంతం వాళ్ళకి తెలియకపోవచ్చు కదా. కానీ మనకంటే భక్తిపరులు, మనకంటే మహానుభావులు ఇతర సంఘాల్లో ఉన్నారు. కాబట్టి క్రిస్మస్ ఆచరించినంత మాత్రాన నువ్వు ఆచరించిన వాడేమో ఏదో పెద్ద మహాభక్తిపరుడు, క్రిస్మస్ రోజు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు ఏదో పాపులు అనుకోవడం ఒకటి భ్రమలో ఉన్నట్టు. క్రిస్మస్ సందర్భంగా ఈ వాక్యాలు మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా చెప్పండి. యేసుక్రీస్తు
జననమిట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానం చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. చెప్పండి, మీకు చిన్న ప్రశ్న వేస్తాను. యేసు ప్రభు ప్రధానం అయిన తర్వాత పుట్టాడా, ప్రధానం కాకముందు పుట్టాడా? చెప్పండి. ప్రధానం అయిన తర్వాత. బెట్రోతల్ అంటారు, ఎంగేజ్మెంట్ అంటారు, తెలుగులో ప్రధానం అంటారు. యేసు ప్రభు ఎందుకు ప్రధానం అయిన తర్వాత గర్భములోకి వచ్చాడు? మరియమ్మకు ప్రధానం కాకమునిపే యేసు ప్రభు గర్భంలోకి రావచ్చు కదా? చెప్పండి. ప్రధానం అయిన తర్వాత వారిద్దరూ ఏకం కాకమునకు యేసు ప్రభు గర్భంలోనికి వచ్చినాడు. కారణం ఏంటి ఎవరైనా చెప్తారా? ఎందుకంటే ఒకవేళ యేసు ప్రభు వారు ప్రధానం కాకమునపే మరియమ్మ గర్భంలో చేరుంటే చాలా మంది ఆడవాళ్ళు ఏం చేసి ఉండేవాళ్ళంటే, ఇంకా మేము కూడా పెళ్లి చేసుకోము. ఇప్పుడు క్యాథలిక్స్ అదే కదండి, అవునా? బైబిల్ వివాహాన్ని బలపరుస్తుంది. వివాహము అన్ని విషయంలో ఘనమైనది, మార్పు నిష్కల్మషమైనదిగా ఉండవలేను. కొంతమంది వివాహాన్ని తప్పుగా అనుకుంటారు. ఎంసీలు ఉండొచ్చు, ఎంసీలు ట్రిప్ అయితే వచ్చాడు, చేరేసుకున్నాను. అక్కడ కూడా కింద జనరేటర్ ఏంటి లేకపోతే చూసి యేసు ప్రభు వారు ఆయన ప్రధానం అయిన తర్వాత ఆయన పుట్టాడు. ఎందుకంటే వివాహమును బైబిల్ బలపరుస్తుందండి. వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. ఒకవేళ పెళ్లి కాని ప్రధానం కాని స్త్రీకి యేసు ప్రభు వాళ్ళు ఒకవేళ పుట్టుంటే చాలా మంది స్త్రీలు ఇంకా పెళ్లి చేసుకోకూడదేమో అని చెప్పి కొంతమంది అలాగనే ఉండిపోయి ఉండేవాళ్ళు. అందుకే కొంతమంది క్యాథలిక్స్ మనం వాళ్ళ విమర్శ చేయట్లేదు, కానీ కొంతమంది అట్లాగనే ఉండిపోతారండి. కానీ బైబిల్ ఏం చేస్తుంది తెలుసా? వివాహాన్ని బలపరుస్తుంది. బైబిల్ వివాహాన్ని నిషేధించడం లేదు. కొంతమంది ఈ రోజుల్లో దుర్బోధకులు వస్తున్నారు. దుర్బోధకులు ఏమని చెప్తారు తెలుసా? పెళ్లి చేసుకోకూడదు. కొంతమంది ఏమంటారు తెలుసా? పెళ్లి చేసుకోకుండా నేనే యేసు ప్రభు బాగానే చెప్పేస్తారండి. మన వాట్సాప్లో ఒకటి వచ్చింది, అక్కడ ఆమె ఏం చెప్తుంది తెలుసా? వివాహం చేసుకొని నేను అని చెప్పి ఆమె పెళ్లి కూతురు వస్త్రాలను వేసుకొచ్చింది, తెల్ల గౌన్ వేసుకొచ్చింది, ముసుగేసుకొచ్చింది, వెయ్యి వేసుకొచ్చింది, పాస్టర్ దగ్గరికి పోయింది, ఒంటరిగా పోయింది, పెళ్లి చేయమని అడుగుతుంది. చూడండి, పెళ్లి చేయమని అడుగుతూ ఏమని చెప్తుంది? ఏదమ్మా నీ భర్త ఏదంటే ఏమని చెప్తుంది? యేసు ప్రభువే నాకు భర్త అని, యేసు ప్రభువుని పెళ్లి చేసుకుంటున్నాను. చూడండి, వెర్రి వేషాలు కదా. చూడండి, దేవుని వాక్యంలో కొంతమంది దుర్బోధకులు వివాహాన్ని నిషేధిస్తారని రాయబడింది, అవునా? చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. 1 Timothy 4th chapter first 3 verses. చూడండి ఏమని రాయబడిందో. మొదటి తిమోతి 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాసపరుషులగుదని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారై వివాహము నిషేధిస్తారు. పెళ్లి చేసుకోకూడదని చెప్తారు కొంతమంది.
కొంతమంది డివోటీస్ ఉంటారు. డివోటీస్ అంటే ఏంటి? కొంతమంది యేసు ప్రభుకు అప్పగించుకొని నేను పెళ్లి చేసుకోను అని కొంతమంది దేవుని కొరకు తీర్మానం, అది వేరు. కొంతమంది 100-1 నేను పెళ్లి చేసుకోను అని కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళు దేవుని కొరకు అలా ఉండిపోతారు, అది వేరు. కానీ వివాహాన్ని మాత్రం మనం నిషేధించకూడదు. వివాహాన్ని నిషేధించే వాళ్ళు ఎవరు చెప్పండి? అబద్ధికులు కదా. దయ్యముల బోధ ఇది, దయ్యముల బోధ. చూసారా, మంచి చీర కట్టుకొచ్చింది, తెల్ల చీర కట్టుకొచ్చింది, వేలు వేసుకొచ్చింది, గౌన్ వేసుకొచ్చింది, పాస్టర్ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేయమంటారు. ఏదమ్మా పెళ్లి కూడా కంటే యేసు ప్రభునే పెళ్లి చేసుకుంటుందంట కదండి. ఎంత వెర్రితనమో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది వీళ్ళు అబద్ధికులు. వీళ్ళెవరంటే వేషధారులు. వీళ్ళెవరు? దయ్యముల బోధ. అవునా? మోసపరచు ఆత్మలు, దయ్యముల బోధ. ఇలాంటి వారు విశ్వాస భ్రష్టులవుతారని బైబిల్లో రాయబడింది. కాబట్టి యేసు ప్రభు వారు ప్రధానం చేయబడిన మరియకు ఆయన జన్మించినాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు పరలోకపు దేవుడు వివాహాన్ని ఆయన బలపరుస్తున్నాడు కదండి. వివాహం చేసుకోమని బైబిల్లో రాయబడింది. 1 తిమోతి 5వ అధ్యాయంలో చూడండి. 1 తిమోతి 5వ అధ్యాయము 14వ వచనం. 1 తిమోతి 5th chapter 14th verse చదవండి. 1 తిమోతి 5:14 చదవండి. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించండి. యవన స్త్రీలు ఏం చేయాలంట చెప్పండి? కొంతమంది పెళ్లి చేసుకొని అంటారు. ఒకవేళ దేవుడు నీకు అనుమతిస్తే, దేవుడు అనుగ్రహం నీకు ఇస్తే అది వేరు. కానీ నువ్వంతకు నువ్వు ఆ పెళ్లి చేసుకోకుండా ఉండకూడదు. యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండాలి. అర్థమైందా? అంటే పెళ్లి చేసుకోకపోతే కొన్ని నిందలు వస్తాయి. అవునా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 2వ అధ్యాయంలో కూడా ఏమని చెప్పండి? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. బైబిల్ వివాహాన్ని బలపరుస్తుంది. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధానం చేయబడినటువంటి ఒక కన్యకకు, మరియకు ఆయన జన్మించినట్టుగా బైబిల్లో మనం చదువుతున్నాం. నెక్స్ట్ చదవండి ఏమని రాయబడిందో. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేదని వ్రాయబడిందని. 1 కొరింథీ 7:9 కూడా చదవండి. 1 కొరింథీ 7వ అధ్యాయం 9వ వచనం. వివాహం చేసుకోకపోతే ఒక ప్రమాదం ఉన్నది. 1 తిమోతి 1 Corinthians 7th chapter 9th verse చూడండి. పెళ్లి చేసుకోకపోతే ఒక ప్రమాదం ఉంది. 1 కొరింథీ 7వ అధ్యాయం 9వ వచనం. అయితే మనసు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకునవచ్చును. కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకునుట మేలు. ఏంటంట? కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకునుట మేలు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కానని వ్రాయబడింది. కాబట్టి ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానం చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను కదండి. మనకందరి వివరాలు తెలుసు. ఒక దేవదూత కనపడి, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి, నువ్వు గర్భము ధరించి కుమారుని కని యేసుని పేరు పెట్టావంటే, అయ్యా నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగూ కలుగునంటే, ఇదిగో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను అని చెప్పితే అప్పుడు ఏం చెప్పింది చెప్పండి? వద్దయ్యా ఈ కష్టాలే వద్దు అనిందా? పెళ్లి కాకపోతే గర్భవతి అయితే లోకం ఏమంటుంది? తల్లిదండ్రులు ఏమంటారు? యోసేపు ఏమంటాడు? లోకమంతా అపార్థం చేసుకుంటుంది. కానీ మరియా ప్రభు కొరకు శిరస వహించింది. ఏమని చెప్పండి? ప్రభు దాసురాలను నీ మాట చెప్పున జరుగును గాక. ఏమని చెప్పండి? ప్రభు దాసురాలను నీ మాట చెప్పున జరుగును గాక.
ఈ సమయంలో ఆమె ఎంతగా ప్రభుకు అప్పగించుకుందో చూడండి. దేవుని కొరకు నిందలు భరిస్తావా? దేవుని కొరకు అవమానాలు భరిస్తావా? దేవుని కొరకు కష్టాలు అనుభవిస్తావా? చెప్పండి. ఎంతమంది అపార్థం చేసుకున్నారు. అసలు ఫస్ట్ యోసేపే అపార్థం చేసుకున్నాడు కదండి. తను వివాహం చేసుకుని ప్రదానం చేసుకున్నాడు. త్వరలో వివాహం చేసుకుంటాడు యోసేపు. యోసేపే ఎంత అపార్థం చేసుకున్నాడు. అమ్మో, గర్భం వస్తే ఎంత భయంకరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భయంకరం అది. పాత ప్రకారం ఏం చేయాలి తెలుసా? రాళ్లతో కొట్టి చంపాలి. వివాహం కాకమునిపై ఎవరైనా గర్భం దాలిస్తే ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళుని కొట్టాలి, లేదా కాల్ చేయాలి. 2 రెఫరెన్సెస్ చూడండి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 23వ వచనం. డ్యూటరానమీ, బుక్ ఆఫ్ డ్యూటరానమీ 22nd చాప్టర్ 33 చూడండి. 22వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 23వ వచనాన్ని చూడండి. ఏమని రాయబడిందో? ద్వితీయోపదేశకాండం 22-23. కన్యక అయిన చిన్నది ప్రధానము చేయబడిన తర్వాత ఒక ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగు వాని భార్యను అవమానపరిచినందున మనిషిని రాళ్లతో చావగొట్టవలెను. చదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత గ్రంథంలో ఏమని రాయబడింది చెప్పండి? ధర్మశాస్త్రంలో పెళ్లి కాకపోయినా ఎవరైనా గర్భం దాలిస్తే వాళ్ళ రాళ్లతో కొట్టి చంపాలి. మరి ఎంత రిస్క్ తీసుకుందండి, ఎంత రిస్క్ తీసుకుంది. అయ్యా ప్రభు దాసురాలనయ్యా, నీ మాట చెప్పున నాకు జరుగునయ్యా. ఎంత అవమానమైన నేను ప్రభు కొరకు పొందుతాను. ప్రభు కొరకు, నా యేసు కొరకు నేను అన్ని నిందలైన పడతానయ్యా. కానీనయ్యా, ఏమైనా కానీ అని చెప్పి ప్రభుకు అప్పగించుకుంది. ఎవరు? మరియా. ఆదికాండంలో చూడండి, వాళ్ళని కాల్ చేయాలనుంది. ఆదికాండము 38-24. ఆదికాండము 38వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఆదికాండము 38వ అధ్యాయము 24వ వచనం. రమారమి 3 నెలలైన తర్వాత నీ కోడలకు తామారు జారత్వం చేసెను. అంతేకాక ఆమె జారత్వం వల్ల గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమె అంటే కోడలను బయటకు తీసుకుని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పాను. చెప్పండి ఏంటి? 2 శిక్షలు. ఓల్డ్ టెస్టిమెంట్ లో 2 శిక్షలు. చెప్పండి. వివాహం కాకపోయినా గర్భం దాలిస్తే రాళ్లతో కొట్టి చంపండి. రెండవదిగా కాల్చివేయండి. ఎంత ప్రమాదం ఉన్నది, ఎంత ప్రమాదం ఉన్నది. కానీ ఈ యొక్క మరియా దేవుని కొరకు నిందలు పడతాను, దేవుని కొరకు అవమానాలు పెడతాను, కష్టమైన, కన్నీరైన, శ్రమ అయినా, బాధలైనా, ఏదైనా సరే, అమ్మ నాన్న నమ్మకపోయినా, యోసేపు నమ్మకపోయినా, అత్తమామలు నమ్మకపోయినా, బంధువులు నమ్మకపోయినా దేవుని కొరకు నిలబడతానని ఆమె ఎంతగా దేవుని కొరకు స్టాండ్ అయిందో చూడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం తప్పులు చేయకపోయినా కొన్ని నిందలు పడాల్సి వస్తుంది. చెప్పండి. నువ్వేమి తప్పు చేసి ఉండవు, కానీ నిందల పైన నిందలు, అభాండాలు, రాళ్ళు, ఏ తప్పు చేయకపోయినా నీ మీద నిందలు పడతాయి. కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదవండి. కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదవండి. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. గర్భం దాల్చిన తర్వాత, పరిశుద్ధాత్మల గర్భం దాల్చిన తర్వాత ఎంత హింసింపబడింది మరియా, ఎంత హింసింపబడింది మరియా. సూటిపోటి మాటలు అందరు గుచ్చుతూ ఉన్నారు. దారిలో పోతుంటే అవమానపరుస్తున్నారు. ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది కానీ పెళ్లి కాకపోతే రే చూడరా పెళ్లి కాలేదు కానీ గర్భం దాల్చింది కదా. గర్భాన్ని దాచిపెట్టడానికి వీలవుతుందా? చెప్పండి. ఎంత అవమానం కదా. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు. నెక్స్ట్ చదవండి 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు.
ఇప్పుడు మరియ పైన చెప్పేవి అబద్ధాలా నిజాలా? చెప్పండి. మరియమ్మ గురించి ఏమేమో చెప్పుకుంటున్నారు, ఏమేమో చెప్పుకుంటున్నారు. నిందలా, అబద్ధాలా, నిజాలా? అవన్నీ చెప్పండి. ఏంటి చెప్పండి. అబంధాలు మోపుతున్నారు. ఆయన మరియ పైన అబంధాలు మోపుతా అన్నారు. మరియ చెడ్డది కదండి, మరియమ్మ చెడ్డది అని అందరు కూడా ఏమేమో చెప్పుకుంటా ఉన్నారు. అవి నిజమైనవా అబద్ధమైనవా? చెప్పండి. అబద్ధమైన. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇంటికి వెళ్ళిపోయి దుప్పటి కప్పుకొని బెడ్రూమ్లోకి పోయి ఏడ్చుకుంటా ఉండండి. ఉందా వచనం? 12వ వచనం చదవండి. ఉందా వచనం? ఉందా? ఎవరైనా మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాట్లాడేటప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఏడ్చుకుంటా ఉండండి, దుప్పటి కప్పుకొని ఏడ్చుకుంటా ఉందా? బైబిల్లో ఏముంది? సంతోషించి ఆనందించుడి. లూకా సువార్తలో గంతులు వేయండి, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలం అధికమగును. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నిందలు, అవమానాలు, హింసలు మనం భరించాలి అని వ్రాయబడింది కదండి. 37వ కీర్తన 5వ వచనం. ఒక రోజు తెలుసుకుంటారండి. యోసేపు తెలుసుకుంటాడు, అమ్మ నాన్న తెలుసుకుంటారు, లోకమంతా తెలుసుకుంటారు. 37 చదువు. కీర్తన 37:5. కీర్తన గ్రంథము 37వ కీర్తన 5వ వచనం చదవండి. 6వ వచనం. 37వ కీర్తన 6వ వచనం. వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఒకరోజు దేవుడు వెల్లడిపరుస్తాడు. వాళ్ళు నోరు మూసుకుంటారు. నీ మీద నిందలు మోపిన వాళ్ళ నోరును దేవుడు మూయిస్తాడు. అయ్యో, అమ్మాయిని అనవసరంగా అన్నానే, ఆ అబ్బాయిని అనవసరంగా అన్నానే, అయ్యో ఆ దైవ సేవకుని అనవసరంగా అన్నానే, అయ్యో ఆ అక్కను ఆ అన్నను అన్నానే, ఆ ఆంటీని అంకుల్ అన్నానే, అయ్యో ఒకరోజు పశ్చాత్తాపడతారు వాళ్ళు. వెలుగు వల్ల నీ నీతిని, మరి మధ్యాహ్నం వల్ల నీ నిర్దోషత్వమును ఆయన వెల్లడిపరచును. ఒకరోజు మరియ గురించి తెలుసుకుని అందరూ సిగ్గుపడ్డారు. అయ్యయ్యో ఏమో అనుకోండి, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, ఇంకా యోసేపు ఎంత సిగ్గుపడి ఉంటాడు చెప్పండి. నెక్స్ట్ మనం చదువుతాం. అమ్మో, యోసేపు కదా పాపం, అసలు ముఖమే లేదు కదండి. దేవుని వాక్యంలో రాయబడి చూడండి. ఇప్పుడు నిందలు పొందుతున్నావు, ఎన్నెన్నో అభండాలు వేశారు, నీ గురించి చెడ్డగా ప్రాపగండ చేస్తున్నారు, నువ్వు చెడ్డవాడు అని చెప్తున్నారు, నీపై నిందలు వేస్తున్నారు. అవునా? వెలుగు వలె నీతిని, మధ్యాహ్నం వలె నిర్దోషత్వమును ఆయన వెల్లడిపరచును. అంతవరకు ఓపికగా ఉండమ్మా బాబు, అయ్యా కొంచెం ఓపికగా ఉండు. ఒకరోజు దేవుడు నిన్ను చూపిస్తాడు. నీలో ఏ తప్పు లేదని దేవుడు చూపిస్తాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. నేను చదవండి ఏమని రాయబడిందో. తిరిగి మనం మత్తయి సువార్తకు వస్తే ఏమని రాయబడింది? 19వ వచనం చదవండి. 19వ వచనం మత్తయి సువార్త 1:19. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు. మరియ ఎవరు? యోసేపు ఎవరు? మరియా, షీఈస్ ఎ వుమెన్ ఆఫ్ ప్రేయర్. మరియ ఎవరు? ఎ వుమెన్ ఆఫ్ ప్యూరిటీ. యోసేపు ఎవరు? ఈస్ ఎ రైచియస్ మ్యాన్. ఈడు చూడు ఎంత బాగా కుదిరిందో చూడండి. ఈ రోజుల్లో పెళ్లి చేసుకుంటే భర్తకు భార్యకు అసలు కుదరదు. ఈడు చూడు అసలు కుదరనే కుదరదు. అందుకే కొట్లాటలు, 2-3 నెలలతో విడాకులు అంటాడు కదండి. ఈమె విడాకులు ఇచ్చే అంటుంది కదండి. నేను కూడా ఇచ్చేస్తాను పో అంటాడు. మాట పెరుగుతుంది. రోజు ఇదే గొడవే కదండి. 10 రోజులు బాగుంటారు, 20 రోజులు కొట్లాడతారు. భార్య భర్తలు రోజు ఇదే కదండి. ఎందుకు? ఈడు జోడు కుదిరితే కదా, పెళ్లి చేసుకునేటప్పుడు ప్రార్థన చేస్తే కదా, పెద్దలు పెళ్లి చేసుకునేటప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నావే, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావే, పెళ్లి చేసుకున్నప్పుడు దైవ సేవకుని సంప్రదించినావా, ప్రార్థన చేయించుకున్నావా, తల్లిదండ్రుల ఆమోదం తీసుకున్నావా, పెద్దల ఆమోదం, సేవకుల ఆమోదం తీసుకున్నావా, పోయినావు సొంతంగా పెళ్లిళ్ళు ఏర్పాటు చేసుకున్నావు, తల్లిదండ్రుల దీవెన లేదు కదండి, పెద్దల దీవెన లేదు, దేవుని ఆమోదం లేదు, దేవుని చిత్తం లేదు.
ఈడు చూడు కుదరలేదు, రోజు కొట్లాటే. కానీ వీళ్ళు చూడండి, మరియ భక్తిపరురాలు, యోసేపు భక్తిపరుడు, నీతిమంతుడు. దేవుని వాక్యం మన సంఘంలో ఎంతో మంది యవనస్తులు ఉన్నారు. మాటికి చెప్తున్నాను, 2-3 సంవత్సరాలుగాను ప్రార్థన చేసుకో. నీ వివాహం కొరకు తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేసుకోవాలి. తల్లిదండ్రులకు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా మాకు మంచి అల్లుని దయచేయి. ప్రారంభంలో బాగానే ఉంటారండి కదండి, పెళ్ళైన తర్వాత ప్రతాపం చూపిస్తారు అల్లుళ్ళు, కోడళ్ళు. అమ్మో కదండి, భక్తి పాడేలు చెప్తారు. పెళ్లి కాకుండా మా అమ్మాయి చాలా మంచిదండి కదండి, మా అబ్బాయి చాలా మంచిది అంటాడు. పెళ్ళైన తర్వాత ప్రతాపం చూపిస్తారు అల్లుడు, ఆ కోడళ్ళు. అందుకని మనం ఏం చేయాలి? తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా మాకు మంచి అల్లుని దయచేయనైనా, మాకు మంచి కోడలు దయచేయ ప్రభువా. తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేసుకోవాలి, పిల్లలు కూడా ప్రార్థన చేసుకోవాలి. మంచి భర్తను నాకు, మంచి భార్యను నాకు దయచేయండి. ఓ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈడు జోడు ఎంత కుదిరిందో చూడండి. యోసేపు నీతిమంతుడు, చెప్పండి. మరియ కూడా వుమెన్ ఆఫ్ ప్రేయర్, పరిశుద్ధురాలు, పవిత్రురాలు, కన్యక. నేను ఏ పురుషుని ఎరగలేదని రాయబడిందే. ఈ రోజుల్లో ఎట్లున్నారంటే యవనస్తులు పెళ్లికి ముందే అన్నీ అయిపోతున్నాయి కదండి. పెళ్లికి ముందే అన్నీ అయిపోగొట్టుకుంటున్నారు. కొంతమంది ఓనర్స్ దగ్గరికి వెళ్ళిపోయి, ఒక ఆడమ్మాయి మగమ్మాయి ఇద్దరు కూడా ఓనర్స్ దగ్గరికి వెళ్ళిపోయి రెంట్ ఇల్లు తీసుకుంటున్నారు. పెళ్లి కాకపోయినా సహజీవనం చేస్తున్నారు. పాపం. వేశ్యాసంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. గమనించినారా ప్రేమైన దేవుని బిడ్డలారా? మరి ఎంత పరిశుద్ధురాలు యొక్క ఎవరు మరియా. ఈయన చూడండి ఎంత నీతిమంతుడో చూడండి. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చదవండి, ఏమని రాయబడిందో. 22వ అధ్యాయము 10వ వచనం. 22వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయము 10వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 10వ వచనం. ఎద్దును గాడిదను జత చేసి భూమిని తినకూడదు. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేశారంటే, పాపం తాను విశ్వాసి అయిన బిడ్డను, విశ్వాసి అయిన కొడుక్కి కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తెలుసా? కొడుకు ఏమో మంచి విశ్వాసి, నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఎద్దు అంటే విశ్వాసం అన్నమాట, తమ మంచి కొడుకు అని ఎద్దుకు గాడిదను తీసుకొచ్చి పెళ్లి చేసేస్తున్నారు. బైబిల్లో చూడండి, అవునా? ఎద్దును గాడిదను జత చేసి భూమిని తినకూడదు. నీ సొంత చేతులతో కొడుకు ఏం చేశావు చెప్పండి? అవిశ్వాసం తీసుకొచ్చి అంటగట్టినావు. ఎంత అవస్థపడుతున్నాడు కొడుకు చెప్పండి. ప్రార్థన చేయండి, మంచి కోడలు కొరకు ప్రార్థన చేయండి. నీ కొడుకు మంచి భక్తిపరుడు, నీ కొడుకు విశ్వాసి, నీ కొడుకు ఆరాధన చేసే బిడ్డ. నీ కొడుకు తీసుకుపోయి మంచిగా అందంగా అమ్మాయి ఉంది, ఎంఎస్సి చదివింది, లేదా డాక్టరు, లేకపోతే ఇంజనీరు, మరి అని దాని తోడు కట్నం కూడా ఎక్కువ ఇస్తున్నారు కదండి. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు పెళ్లి ఖర్చులు కదా 20,000 ఇస్తామన్నారు. పెళ్లి ఖర్చులు కట్టిస్తాను. యేసు ప్రభుని నమ్ముకున్న విశ్వాసం వాళ్ళు ఏమన్నారు? అయ్యా మేమేదో నమ్ముకున్నాము, మేము దేవుని నమ్ముకున్నాము, మేమేం ఊరికే చేస్తామయ్యా, పెళ్లి ఖర్చులకు 20,000-30,000 ఇస్తామని ఇచ్చినారు కదండి, ఇస్తామన్నారు. వేరే సంబంధము చెప్పండి, అంతమంది అన్నీ ఉన్నాయి, 6 లక్షలు 10 లక్షలు ఇస్తామన్నారు. నువ్వేం చేసావు చెప్పండి? 10 లక్షలు తీసుకున్నావు, కొడుకు ఎవరు చేసావు? గాడిదను జత చేసావు. దొరుకుతారా? ఓ ఈయన ఇట్లాంటి, ఆయన అట్లాంటిది, ఆమె అట్లాంటి, ఈయన ఇట్లాంటి. ఇద్దరు కుదురుతుందా? అసలు కుదరనే కుదరదు. తల్లిదండ్రులారా, మీ పిల్లల వివాహాల కొరకు ప్రార్థన చేయండి. యవన బిడ్డలారా, మీ వివాహాల కొరకు ఇప్పటి నుంచే మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు మంచి బిడ్డల్ని ఇస్తాడు, మంచి భర్తలను ఇస్తాడు, మంచి భార్యను దేవుడు ఇస్తాడు. ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాడని సంబంధాలు. కొంతమంది తిరుగుతా కొంతమంది మగపిల్లలు అయితే 20-30 సంబంధాలు చూస్తారండి. ఆఖరి ఎవరినో చేసుకుంటారు, వాళ్ళతో కూడా తృప్తిగా ఉండలేరండి. అవునా?
నువ్వు ప్రార్థన చేయి, దేవుడు సంబంధాలు నీ దగ్గరికి తీసుకొస్తాడు. కట్నాలు అడగని వారిని దేవుడు తీసుకొస్తాడు కదా. దేవుడు ఎంతో చక్కగా నీ వివాహాన్ని దేవుడు జరిగిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము చూడండి. 2 Corinthians 6th చాప్టర్లో మాట చూడండి ఏమని రాయబడిందో. 2 Corinthians 6వ అధ్యాయంలో తెలిసిన వచనాలు ఇవి. 2 Corinthians 6వ అధ్యాయము 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు శరీరాలతో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? చెప్పండి, ఎట్లా కుదురుతుంది? ఇద్దరు కలిసి ఎలా సంసారం చేయగలరు? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? కుదురుతుంది అసలు? చెప్పండి, కుదరదు. మరి ఈ సమయంలో మనం చూస్తే వీళ్ళిద్దరు కూడా ఎంత భక్తి పరులు. వీళ్ళు జోడి బాగా కుదిరింది, ఇద్దరు కూడా భక్తి పరులు. బైబిల్లో కొంతమంది ఎట్లున్నారంటే వైస్ వర్స అంటారు కదా. కొంతమంది ఏమో భర్తలు బాగుంటే, కొంతమంది భార్యలు బాగుంటే, ఇంకో చోట ఏమో భార్యలు బాగుంటే చెప్పండి భర్తలు బాగుండదు. ఓ ఎగ్జాంపుల్ చెప్పండి చూద్దాం. యోబు ఎంత సహనము, ఎంత ఓర్పు, ఎంత భక్తి. మరి యోబు భార్య కూడా ఒకవేళ భక్తి పరాలు, అంత భక్తి లేదు, యోబుకున్నంత విశ్వాసం లేదు. ఏమని చెప్పండి ఒక రోజు, ఓ పోవయ్యా ఇంకా దేవుడు దేవుడు దేవుడు, ఇప్పుడు కూడా దేవుడు అంటావా? కష్టాల్లో కూడా పోయి పడి సావుకో, దేవుని దూషించి మరణం కమ్మని చెప్పి ఆత్మహత్య చేసుకోమని. మరణం కమ్మంటే ఏంటి అర్థం ఏంటి? పోయి ఎక్కడన్నా పడి సావుకో, ఆత్మహత్య చేసుకోపో అని భర్తను చూడండి ఎంత రోషం పోసింది ఆయనకి. కానీ యోగేమన్నాడు, మూర్ఖరాలు మాట్లాడుతున్నా దేవునితో మనం ఏది అనుభవించుకున్నాం, కీడు అనుభవింపగలదా? యోగు లాంటి భక్తి లేదు ఎవరికి? యోగు భార్యకు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు యోగు చాలా భక్తిపరుడు. హన్నా భర్త కంటే భక్తిపరురాలు కదండి. భర్త కంటే ఎంతో యోగ్యురాలు ఎవరు? హన్నా ప్రార్థనా పరురాలు. తనకు దేవుడు ఒక కొడుకునిస్తే కొడుకును శాశ్వతంగా దేవునికి ఇచ్చారనుకుంది, ఇచ్చేసింది. ఎంత విశ్వాసం! భర్త కంటే మంచి విశ్వాసం ఉంది ఎవరికి? మరి ఈమె ఇంకా ఘోరమండి. ఎవరంటే ఎవరు? నాబాలు, అబీగయీలు. అస్సలు కుదరదండి. ఎవరని చెప్తారు? అబీగయీలు గురించి ఆడవాళ్ళు చెప్పండి, సిస్టర్స్ చెప్పండి. అబీగయీలు సుబుద్ధి గలది, ఇంకా చెప్పండి సౌందర్యవంతురాలు, ఆత్మీయమైన సౌందర్యం, బాహ్యమైన సౌందర్యం. అబీగయీలు ఎవరంటే చెప్పండి, సుబుద్ధి కలిగిన స్త్రీ, చలాకీగా ఉంటుంది, కష్టపడి పనిచేసేది. మరి భర్తను గురించి చెప్పండి. భార్య ఎవరని చెప్తారా? భర్తను గురించి చెప్పండి. ఎవరైనా బ్రదర్స్ చెప్పండి. నాబాలు మోటువాడును, దుర్మార్గుడునై ఉండెను. యెషయి కుమారుడు ఎవరు? దావీదు ఎవరు అన్నాడు. రాజు లెక్కపడాడు. రాజు అంటే లెక్క లేదు, దేవుడు అంటే లెక్క లేదు. తాగుడు. ఒకరోజు గుండె పగిలి చచ్చిపోయినాడు. ఎవరు? నాబాలు. భార్యను పురుగు తీసినట్టు తీసేస్తాడు కదండి. మరి ఎలా కుదిరింది చెప్పండి? సంబంధం ఎలా కుదిరింది? అబీగయీలు సౌందర్యవతి, యోగ్యురాలు, సుబుద్ధి కలిగిన స్త్రీనే వీళ్ళిద్దరికి ఎట్లా పెళ్లి జరిగింది? ఎవరైనా చెప్తారా? అసలు ఇద్దరికి ఈడు జోడు కుదరదే. నాబాలేమో దుష్టుడు, మోటువాడు. ఈమెమో మంచి భక్తి కలిగిన అమ్మాయి. ఎలా కుదిరింది పెళ్లి? ఎలా కుదిరింది చెప్పండి? నా పరమాన్ని ఊహిస్తున్నాను. తల్లిదండ్రులు బలవంతం చేస్తుంటారు. ఈమెమో మంచి భక్తి గల అమ్మాయి. ఎవరు? అబీగయీలు. అమ్మ నాన్న చెప్పుంటారు, కాదువే, చేసుకోవే. ఆస్తి పడిన కోటీశ్వరుడు ఎవరు? సుఖపడతావమ్మా, మంచి డబ్బులు ఉన్నాయి, సుఖపడతావే, చేసుకోమ్మా. అబీగయీలు ఇంత మంచి సంబంధం, ఎంత ఆస్తి ఉందో చూడమ్మా, జీవితకాలం అంతా సుఖపడతావమ్మా అంటే మన ఫస్ట్లో ఏమైనా వద్దనిందో ఏమో, కానీ మమ్మీ డాడీ బలవంతం చేసి పాపం ఏం చేశారో ఏమో. అసలు ఇద్దరికి ఈడు కుదరదు. పెళ్లి జరిగింది. అదైనా ఉండొచ్చు. నెంబర్ 2 కదండి, ఈ రోజుల్లో మగపిల్లలు ఆడలు వెంట పడతా ఉంటారు. ఐ లవ్ యూ. ఓ ఎంత ఎంట పడినాడో, ఏం కథో ఏమో, ఎట్లా జరిగిందో ఏమో తెలియదు. కానీ
కదండి. ఆడపిల్లలు చాలా జాగ్రత్త అమ్మా, ఎంట పడతారు, SMS పంపిస్తారు, ఇది వాట్సాప్లు పెడతారు, ఎంతో నేను భ్రమలకు దించుతారు. జాగ్రత్త జాగ్రత్త కదండి. పొట్టు చదువులేదాడు కూడా ఎంట పడతాడు కదండి. మోటు వాళ్ళు ఎంట పడతారు. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవ కారణము ఏమై ఉండొచ్చు అంటే చెప్పండి, ఈ నాబాలు ఏమైనా ఎంట పడినాడో ఏమో మనకు తెలియదు. మొత్తానికి ఈ రెండు కారణాలను బట్టి ఎట్లా జరిగిందో ఏమో మనకు తెలియదు. ఇద్దరికి అసలు కుదరనే కుదరదు కదండి. నాబాలు మోటు వాడు, ఏమి చూస్తే దైవభక్తి కలిగిన స్త్రీ, సుబుద్ధి గలది, సౌందర్యవతి. ఈ రెండు కారణాలు బట్టి ఎట్లా జరిగిందో జరిగింది. ఎంత కష్టపడిందండి, ఎంత ఇబ్బంది పడింది భర్తతో. మోటోడు కదండి, పేరు పెట్టి పిలవడు. కొంతమంది భార్యను ఎట్లా పిలుస్తారు తెలుసా? ఏమే అంటారు కదండి. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, కింద వచనాల్లో ఉంది భార్యను ఎట్లా చూసుకోవాలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం చూస్తే వివాహాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వీళ్ళిద్దరికి ఈడు జోడు కుదిరింది. 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక. గర్భవతి అయింది కదండి, కానీ ఆమెను అవమానపరచలేదు. ఎవరు? యోసేపు. ఎందుకు చెప్పండి? యోసేపు నీతిమంతుడు. ఆఫీసు బస్సుల్లో ఎప్పుడో ఒకటి రాస్తుంటుంది, ఏం చెప్పండి? స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయము, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిచ్చుదాము అని చెప్తారు. కొంతమంది దేవుని బిడ్డలు కూడా సీటునే పోయి నేరుగా ఆడవాళ్ళ సీట్లోనే కూర్చుంటారు ఆర్టీసీ బస్సు కదా. మనం కొంచెం చూసి కదండి, కొంచెం వెనకలు పోయి కూర్చోవాలి. ఆడవాళ్ళకి ఎంత ఇబ్బంది. ఆడవాళ్ళను గౌరవించాలని బైబిల్లో రాయబడింది కదా. ఆమెను అవమానపరచనల్లక. కొంతమంది భర్తలు భార్యను అస్సలు సన్మానించరు కదండి. భర్తలు భార్యలను ఏం చేయాలి చెప్పండి? ఆడవాళ్ళను భర్తలను ఏం చేయాలి? భార్యలను ఏం చేయాలి? సన్మానించమని బైబిల్లో ఉంది. అవమానపరచకూడదు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి ఏమని రాయబడిందో. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదవండి. కొలస్సీ 3వ అధ్యాయము 19వ వచనం. కొలస్సీ 3:19, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూరపరచకుడి. షెడ్లో చాలా మంది యవన బిడ్డలు ఉన్నారు, బాగా వింటున్నారు. మీకు కొంతమందికి పెళ్ళిళ్ళు కాలేదు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఈ మాటలు మీకు ఎంతో పనికొస్తాయి. బైబిల్ బాగా చదవండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూరపరచకుడి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? పొద్దున్న లేస్తేనే టీలో షుగర్ లేదు కదా, పప్పులో కారం లేదు, ఉప్పు లేదు. కొంతమంది ఎప్పుడు భార్యను కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడు తిట్టానే ఉంటారు భార్యను. కొంతమంది భార్యను ఒక మనిషిలాగా చూడరు, భార్యను ఒక జంతువులాగా, ఒక పురుగులాగా చూస్తారు. దేవుని వాక్యం మీద ఒప్పుకోవట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్యలను అవమానపరచకూడదు కదండి, భార్యను కొట్టకూడదు. దేవుని వాక్యం చెప్తుంది చూడండి, భార్యను కొట్టకూడదు. ఎఫెసీ పత్రికలో నీ సొంత శరీరం వల్ల నీ భార్యను ప్రేమించాలి. నీ శరీరాన్ని ఎట్లా ప్రేమించుకుంటావో అలాగే నీ భార్యను కూడా ప్రేమించాలని దైవ గ్రంథం అని బైబిల్లో రాయబడింది. అవునా? భార్యను సన్మానించాలి కదండి కదా. భార్యనే కాదు, ఆడవాళ్ళను కూడా అప్పుడప్పుడు ఏదో కొన్ని మంచి వస్తుంటాయి కదండి. ఒకరోజు ఏదో మా వాళ్ళే, మా ఇంట్లో వాళ్ళే, లేదా మా బ్రదర్లు అనుకోండి, చైనా దేశంలో నుండి మాకు మెసేజ్ పంపించింది, వాట్సాప్. చైనా దేశం నుండి ఒక వాట్సాప్ పంపించింది. ఏంటని చూస్తే మా బ్రదర్లను పంపిస్తే ఒక బస్సు అన్నమాట, పాపం ఒక బస్సు. ఆ బస్సులో ఒక ఆమె గర్భవతి ఉంది. పాపం నిలబడుకోరు, అందరు సీట్లు అందరూ దర్జాగా కూర్చొని ఉన్నారు. ఎవరు ఆమెకు సీట్ ఇవ్వలేదు. బస్సు కదులుతుంది, నిండు గర్భిణి కదా, నిండు గర్భిణి అట్లే నిలబడుకోనే ఉంది బస్సు కదులు. డ్రైవర్ చూశాడు, పాపం ఆమెను చూశాడు, రిక్వెస్ట్ చేశాడు. ఏమనంటే, అయ్యా నిండు గర్భవతి అయ్యా, దయచేసి ఆమెకు సీట్ ఇవ్వండి అంటే, పట్టించుకునే నాదునే లేడు. చూసినాడు. డ్రైవర్ ఏం చేశాడంటే లేచి అమ్మా నా సీట్లో కూర్చోమ్మని కూర్చోపెట్టి, ఎవరి సీట్లో? డ్రైవర్ సీట్లో కూర్చోపెట్టి ఏమన్నాడంటే, అమ్మా ఇట్లా స్టార్ట్ చేయి, ఇట్లా తిప్పమ్మా,
మళ్ళీ ఆ తర్వాత ఇది నొక్కాలి, ఎక్సలేటర్ అంటే ఇది నొక్కాలి, బ్రేక్ అంటే ఇది నొక్కాలని చూపిస్తుంటే అందరూ లేచినారు. వద్దు 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 వద్దు, నేను ఇస్తాను సీటు, నేను ఇస్తాను సీట్. ఎందుకు లేచినారు చెప్పండి? ఈమె డ్రైవర్ ఆమెకి డ్రైవింగ్ ఇస్తే చెప్పండి ఏమవుతుంది? ఎక్కడో పోయి కొట్టేస్తుంది, మా ప్రాణాలు పోతాయి, ఎందుకన్నా మంచిగా నేను ఇస్తాను సీటు అని అందరు లేచింది. ఒక సీటు ఇవ్వకుండా అందరు లేచి నిలబడుతున్నారు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆడవాళ్ళని సన్మానించాలి, గౌరవించాలి. యోసేపు నీతిమంతుడు, ఆమెను ఆట పట్టించాలంటే ఎంతైనా ఆట పట్టించవచ్చు. ఇంకా ఆమె యోసేపుకు తెలియదు పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చిందని ఆయనకు తెలియదు. ఎంతైనా ఆట పట్టించవచ్చు, కానీ అవమానపరచలేదే. చూడండి ప్రేమణ దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము ఏమని రాయబడింది? 3వ అధ్యాయం 7వ వచనం అండి. మొదటి పేతురు 3:7. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పారివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చెప్పిన వారితో కాపురం చేయడి. భార్యను సన్మానించమని బైబిల్ చెప్తుంది. అవునా? ఇది ఒక్కొక్క మాట వివరించాలంటే పెద్ద ప్రసంగం అవుతుంది. భర్తలు భార్యలను సన్మానించాలి. ఒక మాట చెప్తాను, ఎంత కష్టపడుతుందండి భార్య. పొద్దున్న 5 గంటలకు లేస్తుంది, రాత్రి 12 పండుకుంటుంది. అవునా? పసిపిల్లలు అయితే పాలిస్తుంది, డైపర్స్ చేంజ్ చేస్తుంది, ఎన్నిసార్లు లెట్రిన్ కడుగుతుంది కదా, 3 పూట్ల వంట చేస్తుంది, పిల్లలకు క్యారీలు కడుతుంది, సాగనంపుతుంది స్నానాలు చేసి. అవునా? అంత మాత్రం కాకుండా భర్తను చూసుకుంటుంది. ఇంట్లో భార్య మా అత్తమామలు ఉంటే చూసుకుంటుంది. అవునా? మరి పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడతాను, బొడ్డు చాకరీ చేస్తుంది భార్య. ఎన్నడైనా భార్యను మెచ్చుకున్నావా? ఎన్నడైనా భార్యను అప్రిషియేట్ చేసావా? ఈ భార్యను ఎప్పుడైనా మెచ్చుకున్నావా? రాత్రి పూట అన్నం పెట్టేటప్పుడు ఏం చేస్తుంది తెలుసా? మనకు ఒక్కొక్క పూట ఒక రకంగా ఆకలి అవుతుంది కదా. ఇంకా ఏమైనా అన్నం ఉందా అంటే అన్నం పెడుతుంది. పిల్లలు కూడా మమ్మీ ఇంకొంచెం ఆకలి అవుతుంది, మా ఇంట్లో పెట్టమంటే పెడుతుంది. ఎవరు భాగం పెడుతుంది తెలుసా? తన భాగం పెడుతుంది. తల్లి లేదా భార్య మిగిలింది భర్తకు పెడతానే ఉంటుంది, మళ్ళా పిల్లలు కూడా పెడతానే ఉంటుంది. ఎవరి భాగం? ఆఖరికి తన భాగం కూడా పెట్టేస్తుంది. పెట్టేసిన తర్వాత ఇంకా రాత్రికి ఏమనుకుంటుంది తెలుసా? ఇంకా మళ్ళీ నా కోసం ఏం వండుకుంటాను అని నిద్రపోతుంది. మీ కొరకు, పిల్లల కొరకు ఎన్ని రాత్రులు పస్తుల్ని భార్య పడుకుంటుంది ఎప్పుడైనా గమనించినావా? భార్యను సన్మానించమని రాయబడింది. 11 భార్యలు కొడతారు, తప్పు. 11 భార్యలు కొడతారు, తప్పు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్త భార్యను కొట్టేది తప్పైతే కొంతమంది భర్తలను కొట్టే భార్యలు ఉన్నాడు, అది ఇంకా పెద్ద తప్పు. చెప్పండి, భర్తను కొట్టొచ్చా? ఒకసారి ఒక సహోదరి పాస్టర్ దగ్గరికి వెళ్ళిందంట. సార్ నా భర్త కొట్టినాడు సార్ అని చెప్పి పాపం దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళిందండి. సార్ మీరే కదా పెళ్లి చేసింది మాకు, నా భర్త కొట్టినాడని ఏడ్చుకుంటా పోయి చెప్పిందంట. అప్పుడు ఆయన దేవుని సేవకుడు పిలిపించినాడు భర్తను పిలిపించి, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? భార్యను కొట్టచ్చా? నీ సొంత శరీరం వల్ల నీ భార్యను ప్రేమించాలి కదా అన్నప్పుడు ఆ భర్త అన్నాడంట, సార్ ఫస్ట్ ఎవరు కొట్టారు అడగండి సార్ అన్నాడు. చూసారా, ఈ భార్య ఫస్ట్ భర్తను కొట్టింది కాకుండా మళ్ళా పోయి దేవుని సేవకి వెళ్ళి చెప్పింది. ఎంతమంది ఇళ్లలో ఇలాంటివి ఉన్నాయండి. భర్త భార్యను కొట్టడం ఏంటి, భార్య భర్తను కొట్టడం ఏంటి? పరిశుద్ధుల సంఘములన్నింటిలో, కుటుంబాలన్నింటిలో దేవుడు సమాధానం కర్త కానీ అల్లరికి కర్త కాడు. యోసేపును చూడండి, ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అవునా? ఎందుకు ఆమెను విడనాడ ఉద్దేశించినాడు చెప్తారు ఎవరైనా?
అది కూడా వాక్యానుసారమే. ఎందుకంటే అట్లే పెళ్లి చేసి అది కూడా తప్పు అవుతుంది. హెచ్కేల్ గ్రంథం 44:22 చూడండి. హెచ్కేల్ గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం చదువుతాం. హెచ్కేల్ గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం చూడండి. హెచ్కేల్ గ్రంథం 44:22 వారు విధవరాండ్రనైనను విడవబడిన దానినైనను పెళ్లి చేసుకునకూడదు, కానీ ఇశ్రాయేలుల సంతతి వారు కన్యకలనైనను యాజకుల భార్యలై విధవరాండ్రగా ఉన్న వారిని చేసుకునవచ్చును. కదండి, బైబిల్ ఏమని రాయబడింది? కన్యకలను పెళ్లి చేసుకోమని రాయబడింది. అందుకొరకు విడనాడ ఉద్దేశించినాడు, రహస్యంగా విడనాడ ఉద్దేశించినాడు. ఎవరు? ఈ యొక్క యోసేపు అని బైబిల్లో రాయబడింది. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? అందరికి వెళ్ళి ప్రాపకండ అంటే ఏంటి చెప్పండి? నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో అనంతపూర్లో దండోర వేసేవాళ్ళు. దండోర అంటే ఏంటి తెలుసా? ఒక ఆయన ఉంటాడు, తప్పడ పెట్టుకుంటాడు. కానీ తెలుసా తప్పడు అంటే? తప్పడ తీసుకొని ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయం ఉందనుకోండి, వారు వీధుల్లో తిరుగుతూ దండోర వేస్తారు. దాన్ని ఏమంటారు చెప్పండి? తప్పడ తీసుకొని దండోర. కొంతమందికి ఒక చిన్న విషయం తెలిసే చాలు, అందరూ చెప్తారు, మరియా తెలుసా? మరి ఇట్లంట, మరి అట్లంట కదా అని అందరికి పోయి చాటిస్తారు. యోసేపు అలా చేయలేదు, ఒక్కరికి కూడా చెప్పలేదు. దేవుడు చెప్పుకున్నాడు. వేరే వాళ్ళ గురించి ఎన్నడూ కూడా చెడ్డగా చెప్పద్దు, వేరే వాళ్ళ గురించి చెడ్డగా చెప్పద్దు, పాపకండ చేయద్దు కదండి. అసలు చూడండి, మరియలో ఇప్పుడు ఒక్క తప్పైనా ఉందా? ఒకవేళ యోసేపు తప్పు చేసింటే ఎంత భయంకరమైపోయి చెప్పి ఎప్పుడు కూడా తొందరపడి వేరే వారి గురించి చెడ్డగా ప్రచారాలు చేయొద్దు. అవసరమైతే ఆ వ్యక్తి వరకు ప్రార్థన చేయి. ఎవరి గురించి నీకు తెలిస్తే ఆ వ్యక్తితోనే మాట్లాడు, లేదా ఆ వ్యక్తి గురించి దేవుని ప్రార్థన చేయడానికి చెడ్డగా ప్రచారం చేయొద్దు, దండోరా వేయొద్దు. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం. సామెతలు 25వ అధ్యాయము 2వ వచనం చూడండి. సామెతల గ్రంథము 25:2 వచనం. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. కొన్ని విషయాలు మరుగుగా ఉంచాలి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. కొన్ని విషయాలు మనం మరుగుగా ఉంచాలి. సామెత 25:9. సామెతలు 25:9 సెకండ్ లైన్ చూడండి. సామెత 25:9 సెకండ్ లైన్. పరుని గుట్టు బయట పెట్టకము. నువ్వేం చేస్తావు? ఇంటింటికి వెళ్ళి దీని ఏమంటారు తెలుసా? బైబిల్లో ముసలమ్మ ముచ్చటలు కదండి. కొంతమంది ముసలమ్మ ముచ్చటలు, ఆ అక్క ఇట్లంట, అన్న ఇట్లంట, అంకుల్ ఇట్లంట, ఈ ఆంటీ ఇట్లంట, ఆయన ఇట్లా, ఈయన ఇట్లా. పరుని గుట్టి బయట పెట్టకము. దేవుని వాక్యంలో వ్రాయబడింది చూడండి. అవునా? 20వ అధ్యాయం 19వ వచనం. సామెతలు 20వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథం 20:12. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. కొంతమంది ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, పని లేదు, పాట లేదు కదండి. కొంతమంది ఇంటింటికి తిరగడము కదండి. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడము. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. ఇంటింటికి పోవడం, రూములకు పోవడం. కొంతమంది యవన బిడ్డలు కూడా అంతే, ఒక రూమ్కి వెళ్ళడం కదా. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఒకరు పెట్టడము. అవునా? దేవుని వాక్యం రాయబడింది, పరుని గుట్టును బయట పెట్టద్దు. రోమిలకు రాసిన పత్రిక 12:19. రోమా 12:19 చదవండి. రోమా 12వ అధ్యాయము 19వ వచనం. రోమన్స్ 12th chapter 19th verse. 12వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చున నా పని, నేనే ప్రతిఫలం ఇస్తునని ప్రభు చెప్పుచున్నాడు కదా.
ఇప్పుడు యోసేపు తనంతలో తాను పగ తీర్చుకున్నాడా, దేవునికి అప్పగించాడా? దేవునికి అప్పగించేశాడు. నీ జీవితంలో కష్టాలు జరిగితే దేవునికి అప్పగించు, పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుకోవద్దు. ఈమెను ఎంత ఆట పట్టు, యోసేపు అనుకుంటే ఎంత ఆట పట్టించండి, అడ్వాంటేజ్ తీసుకొని మరియను ఎంత ఆట పట్టించవచ్చు. ఇప్పుడు యోసేపు అదే అనుకుంటున్నాడు, ఇంత భక్తిపరురాలే, ఇంత ప్రార్థనా పరాలే, ఎలా గర్భవతి అయింది? ఏదో పాపం చేసి ఉంటుంది. అయినా దేవునికి వదిలేశాడు. నాకు అనవసరం. నాకు తెలిసినంత మటుకు మరియ భక్తిపరురాలు. ఎలా జరిగిందో నాకు తెలియదు, దేవునికి అప్పగిస్తాను, ఎవరికి చెప్పను, నేను దేవునికి అప్పగించుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పగ తీర్చుకోవద్దమ్మా, పగ తీర్చుకోవద్దు. అది దేవుడు అన్నాడు, పగ తీర్చుడు నా పని, నేను ప్రతిఫలం ఇస్తాను. 17వ వచనం, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, కీడుకు ప్రతి ఎవరికి చేయొద్దు. మీకు చిన్న విషయం చెప్తాను. ఎవరికైనా మ్యారేజ్ ఫిక్స్ అయింది అనుకోండి, ఎంగేజ్మెంట్ అయితే ఫిక్స్ అయింది, క్యాన్సిల్ అయింది అనుకోండి, ఎంత అవమానం అండి, ఎంత అవమానం. ఈ సమయంలో యోసేపుని ఎవరైనా అర్థం చేసుకున్నారా? ఎంత అవమానం ఏంటది. యోసేపు తలెత్తుకొని తిరగలేడు. ఎంగేజ్మెంట్ అయింది, ఇంకా పెళ్లి కావాలి, ఈమె చూస్తే గర్భవతి అయింది, విషయాలు తెలియదు. ఎంత డిసప్పాయింట్, సో డిసప్పాయింటెడ్, ఎంత డిసప్పాయింట్ అయినాడో చూడండి. మేము సేవకులం కాబట్టి కొన్ని విషయాలు మాకు తెలుస్తూ ఉంటాయి. ఒక సహోదరికి, మాకు తెలిసిన ఒక సహోదరికి ఎంగేజ్మెంట్ అయింది. మేము కూడా వెళ్ళాం, ఆ ఎంగేజ్మెంట్లో పాల్గొన్నాం. అబ్బాయి అడ్డం తిరిగినాడు, నాకు వద్దని పట్టినాడు. అవునా, వద్దని పట్టాడు. ఎందుకో తెలుసా? సేవకుని కొడుకు, మళ్ళీ ఆ పిల్లోడు సేవకుని కొడుకు. ఎంగేజ్మెంట్ అయింది, అమ్మాయిని రమ్మంటాడు, పలానా చోటుకు వచ్చి కలుసుకోమంటాడు కదండి. ఈ అమ్మాయి భక్తి పరగలేదు, అమ్మాయి ఎలా పోతుందో చెప్పండి కదా. నీకు అలాంటి అలవాట్లు ఉండొచ్చు, కానీ అమ్మాయిని ఎంత ఎంగేజ్మెంట్ అయినంత మాత్రం అమ్మాయిని ఒంటరిగా వచ్చి ఒక చోట రమ్మంటే సిటీలో చెప్పండి, అమ్మాయికి అంత ధైర్యం చాలుతుందా? అపార్థం చేసుకుని పెళ్ళే క్యాన్సిల్ అన్నాడు. ఈ అమ్మాయి దాదాపు 7 రోజులు 10 రోజులు వెక్కి ఏడ్చుకుంటూ కదండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మంచి భర్తను దేవుడు ఆమెకి ఇచ్చినాడు కదా. ఇట్లా మగవాళ్ళకు కూడా ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అయిపోతే ఎంత మనోవ్యాధి ఉంటుంది. యోసేపు ఎంత షాక్లో ఉన్నాడు ఇప్పుడు చూడండి. అనవసరంగా దేవుని బిడ్డలకు ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్ని నిందలు, ఎన్ని బాధలు వస్తాయో చూడండి. యోసేపు ఏమైనా తప్పుందా? అనవసరంగా ఈ శ్రమ పడతా ఉన్నాడు. ఆ సమయంలో ఏముందో చూడండి. నా సమయం అయిపోయింది, మరి ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయానికి వస్తే చూడండి, ఏమో 20వ వచనం. అతడు ఈ సంగతుల గూర్చి ఆలోచించుకొనుచుండెను. ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టు భయపడదు. ఎందుకు భార్య అన్నాడు? పెళ్లి కాలేదు కదా, భార్య ఎంత అవుతుంది? 19వ వచనం, ఆమె భర్త అయిన మరి యోసేపు అని ఉంది. భర్త ఎట్లా అవుతాడు? 19వ వచనంలో భర్త ఉంది, 20వ వచనంలో భార్య ఉంది. ఎంగేజ్మెంట్ అయింది కదా, ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఎట్లా అవుతారు భార్య భర్తలు? ఎట్లా అవుతారంటే, ఎంగేజ్మెంట్ అయినా కూడా హాఫ్ మ్యారేజ్ ఓవర్. ఎంగేజ్మెంట్ అయినా కూడా చెప్పండి, అర్థం మ్యారేజ్ అయినట్టు లెక్క. వాళ్ళ భార్య భర్తలే, కానీ కలిసి ఉండకూడదు, దూరంగా ఉండాలి. అవునా? ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా కంట్రోల్లో ఉండాలి. ఈ ఫోటోగ్రాఫర్స్ భలే చేస్తారు కదండి. ఎంగేజ్మెంట్ రోజు కూడా చేతులు కలుపుతారు, తాకమంటారు కదండి, ముట్టుకోమంటారు, ఇటేయమంటారు, అటేయమంటారు. తల్లిదండ్రులు, సేవకులు, సంఘ పెద్దలు జాగ్రత్తగా ఉండాలి కదండి. బైబిల్లోని ప్రమాణాలు పాటించాలి. ఫోటోగ్రాఫర్స్ పెళ్లి రోజు అంటే ఏమన్నా అనుకో, పెళ్ళి అయింది కాబట్టి వాళ్ళ ఇష్టం కదండి. ఎంగేజ్మెంట్ అయ్యింది, కలుసుకోమంటారు, చేతులు కలుపుమంటారు, ఇది చేయమంటారు, అది చేయమంటారు, ఏందేందో చెప్తారు. విశ్వాసులు కూడా ఫోటోగ్రాఫర్ మాటలు ఇట్టారు, తల్లిదండ్రులు కూడా ఫోటోగ్రాఫర్ మాటలు ఇట్టారు కదండి. గృహప్రవేశం రోజు కూడా చెప్పండి, పేరుకే గృహప్రవేశం కానీ ప్రార్థన చేయించుకుంటారు, రిబ్బన్ కటింగ్ అంటారు. మనకంటే ముందు పోయి ఉంటాడు ఫోటోగ్రాఫర్
కదా. నీకు మరి ఎందుకు చెప్పండి? ప్రార్థన ఎందుకు, దేవుని సేవకులు ఎందుకు, రిబ్బన్ కట్టింగ్లు ఎందుకు? ఇంకా మనకంటే ముందు వెళ్ళిపోయినాడు కదా ఎవరు? ఫోటోగ్రాఫరు. మనకంటే ముందు పోయి లోపల అవిశ్వాసి, మళ్ళీ విశ్వాసి కూడా కాదు, అవిశ్వాసులు ఫోటోలు తీసుకుంటాడు. మళ్ళీ ఇవన్నీ ప్రార్థనలని మళ్ళీ ఎందుకు చెప్పండి? ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం చూస్తే ఇక్కడ ఏమన్నా రాయబడిందంటే 20వ వచనంలో, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదుకున్నాడు యోసేపు, నీ భార్యను మరిను చేర్చుకున్నాడు, భయపడకుము అంటే హాఫ్ మ్యారేజ్ అయిపోయింది అనమాట. కాబట్టి ఇప్పుడు మనకు ఒక విషయం తెలిసిపోయింది ఏంటంటే, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసుకోకూడదు కదా. అందుకే ముందుగానే జాగ్రత్త పడాలి. మా అనంతపూర్ సైడ్ అయితే ముందు రోజు చేసుకుంటారు ఎంగేజ్మెంట్. చెప్పండి, రేపు పెళ్ళి అయితే ముందు రోజు చేసుకుంటారు, ఎందుకైనా మంచిదిరా అనుకో కదండి. మాకు కూడా మా పెళ్ళి కూడా రేపు పెళ్ళి అయితే ఈ రోజు ఎంగేజ్మెంట్ కదండి. ఎందుకంటే ఎంగేజ్మెంట్ చేసుకుని మళ్ళీ క్యాన్సిల్ చేసుకోకూడదు, అవునా? ఇక్కడ ఏమని చూడండి, ఎంగేజ్మెంట్ అయినా భార్య పడుతుంది. అందుకే ముందుగానే అన్ని విషయాలు కనుక్కో, చాలా జాగ్రత్తగా వివాహాన్ని టేకప్ చేయి. ఎంగేజ్మెంట్ చేసుకొని నీకు నచ్చితే ప్రొసీడ్ కావడం, నచ్చకపోతే మానుకోవడం అయితే దేవుని వాక్యానికి విరుద్ధం అవుతుంది కదా. ఎంగేజ్మెంట్ అయినా కూడా వారు భార్య భర్తలని బైబిల్ చెప్తుంది. నీ భార్య అయినా మరేనో చేర్చుకున్నట్టు భయపడకము. క్రిస్మస్ సందర్భంగా ప్రతిసారి కూడా భయపడద్దు అన్నాడు. యోసేపుతో భయపడద్దు అన్నాడు, మరియతో భయపడద్దు అన్నాడు. చెప్పండి, జకర్యాతో కూడా కదండి, జకర్యా కూడా క్రిస్మస్ సందర్భంగా చెప్పబడ్డాడు. జకర్యా భయపడద్దు అన్నాడు, గొర్రెల కాపర్లకు భయపడకూడదు అని చెప్పినాడు. చూసారా? మరి ఈ రోజు నువ్వు దేవుని బిడ్డ, దేవునికి భయపడుతున్నావు చెప్పండి. హృదయం నిండా భయాలు ఉన్నాయి. ఒక ఆయన ఎన్ని భయపడకలు ఉన్నాయని బైబిల్లో చదవడం మొదలు పెడితే 346 సార్లు ఉందంట. ప్రతిరోజు దేవుడు నీతో నాతో ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే, నా బిడ్డ భయపడద్దు. ఎన్ని కష్టాలు కదండి. ఈ యోసేపుకి ఏం మామూలు కష్టం వచ్చిందని చెప్పండి? మామూలు కష్టం కాదండి, అనుభవించడం తెలుస్తుంది. అనుభవించడం, ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అయితే, మ్యారేజ్ ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అయితే ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. మరి ఏం తెలుస్తుంది కదండి. అందరూ చీదరించుకుంటున్నారు, తల్లే నమ్మలే. అన్ని కథలు చెప్పద్దమ్మా, స్టోరీలు చెప్పబాకు అంటారు. ఎందుకు? 400 సంవత్సరాల ప్రత్యక్షత లేదు. మలాకి గ్రంథం నుండి మత్తయి సువార్తకి ఎంతకాలం చెప్పండి? మలాకి గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు తేడా. ఈ 400 సంవత్సరాల ప్రవక్తలు లేదు, యాజకులు లేదు, ప్రత్యక్షత లేదు, దేవదూతలు కనపడలేదు. ఫస్ట్ వీళ్ళకే కనిపించినాడు దేవదూత. నమ్ముతారు ఎవరైనా? 400 సంవత్సరాలు కనపడిన దేవదూత ఏమా నీకు కనపడిందా? పరిశుద్ధాత్మ గర్భవతి నావా? ఎవరు నమ్ముతారు చెప్పండి? ఇలాంటి కష్టాలలో దేవుడు ఒక మాట చెప్పాడు, నా బిడ్డ భయపడకము. ఈ సమయంలో నీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయి? వ్యక్తిగత జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయి? చదువులో, ఉద్యోగంలో, వివాహంలో, వ్యాపారంలో, సేవలో, సంఘంలో చెప్పండి, ఏ కష్టాలు ఉన్నాయి? బైబిల్లో రాయబడి భయపడకము. ఆ తర్వాత చూడండి ఏమని రాయబడిందో. 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనను, తన ప్రజలు వారి పాపం నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసును పేరు పెట్టదు. ఒక ప్రశ్న, రక్షించునా క్షమించునా? నాకు బాగా చదివి చెప్పండి. మీ బైబిల్లో ఏమన్నా? నా బైబిల్లో ఏమో రక్షించునది, మీ బైబిల్లో ఎవరైనా క్షమించునేమని ఏమన్నా చెప్పండి. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించనుందా క్షమించనుందా? కొంతమంది ఏం చదువుతున్నారు? క్షమించడం చదువుతున్నారు. ఎట్లా చెప్పమంటారా? వివరించమంటారా? పొద్దునంతా పాపం చేస్తారు, రాత్రి యేసయ్యా క్షమించయ్యా అంటారు. రేపు మళ్ళా అదే పాపాలు చేస్తారు, యేసయ్యా నన్ను క్షమించేసయ్యా అని రాత్రి ప్రార్థన చేస్తారు. మళ్ళీ 3వ రోజు మళ్ళా పాపాలు చేస్తారు, మళ్ళీ 3వ రోజు రాత్రి యేసయ్యా నన్ను క్షమించేసయ్యా అంటారు. 4వ రోజు పాపం చేస్తారు, రాత్రి యేసయ్యా క్షమిస్తాడు.
కానీ నరకానికే పోతావు. క్షమించబడుతున్నావు కానీ రక్షించబడడం లేదే. క్షమించబడినావు కానీ రక్షించబడడం లేదే. తన ప్రజలను వారి పాపాలను క్షమించునా రక్షించునా? రక్షించును, రక్షించును. నీ పాపాలు రక్షణ పొందినావా? చుట్టా బిడి సిగరెట్ పోయిందా? త్రాగుడు పోయిందా? అబద్ధాలు పోయినాయా? దుర్మార్గత పోయిందా? బ్యాడ్ ఫ్రెండ్షిప్ పోయిందా? సినిమాలు సీరియల్స్ పోయినాయా? నమ్ముకోకముందా ఏమన్నా ఏ అలవాట్లు ఉన్నాయో? నమ్ముకున్న తర్వాత కూడా అలా అలవాట్లు ఉన్నాయి. రోజు పాపం చేస్తావు, రోజు క్షమించమని అడుగుతావు. రోజు పాపం చేస్తావు, రోజు క్షమించమని అడుగుతావు. ఆఖరికి నరకానికే పోతావు. ఎక్కడ విడుదల పొందినావు చెప్పండి? ఎక్కడ రక్షణ పొందినావు? నువ్వు ఏ పాపాల నుండి నువ్వు క్షమించబడినావు కానీ పాపాల నుండి ఎక్కడ రక్షణ పొందినావు? కుక్క తన వాకిలి తిరిగినట్టు, కడగబడిన పంది బురదకు మళ్ళినట్టు రోజు కడుక్కుంటాం, మళ్ళా పందిలాగా బురదలోకి వెళ్తాం. రోజు కడుక్కుంటాం, మళ్ళా పందిలాగా బురదలోకి వెళ్తావు. పగలంతా పాపం చేస్తావు. ఇంటర్నెట్ దగ్గరికి వెళ్తావు, బొమ్మలను చూస్తావు కదండి, పాపం చేస్తావు. ఆఫీసులో పాపం చేస్తావు, ఒంటరిగా ఉన్నప్పుడు పాపం చేస్తావు కదండి, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పాపం చేస్తావు. అన్ని ప్రజలంతా పాపాలు చేస్తావు. రాత్రి ఒప్పుకుంటావు. ఇట్లా ఎన్నైంది? సంవత్సరాలు నీ బతుకంతా ఇంతే. నీ బతుకంతా ఇంతే. కుక్కగా వాకిలి తిరిగినట్టు, కడగబడిన పంది బురదకు వెళ్ళినట్టు. యేసు నీకు రక్షకుడుగా కాదే. యేసు ప్రభు అంటే నీకు ఎవరంటే ఒక క్షమించేవాడు. నీకు యేసు ప్రభు రక్షకుడు కాదు. ఇట్లని అడుగుతా ఉండు, రోజు పాపం చేయి, రోజు రాత్రి క్షమించమను, దేవుడు క్షమిస్తానే ఉంటాడు. నరకానికి పోయేది మాత్రం గ్యారెంటీ. రక్షణ అడుగు, ప్రభువాన్ని క్షమించు, క్షమాపణ అడగద్దు, రక్షించమని అడుగు. తన ప్రజలను వారి పాపాల నుండి ఆయన రక్షించును కనుక యేసు అని పేరు పెట్టు. బూతు మాటలు పోలేదే, కోపం పోలేదే చెప్పండి, రోషం పోలేదే, పౌరుషం పోలేదే, నోరు మారలేదు, చూపు మారలేదు, బతుకు మారలేదు, నడక మారలేదు, పడక మారలేదు. తన ప్రజలను వారి పాపాలను ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుడు. 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదని తన ప్రవక్త పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా ఏం జరిగింది? ఇమ్మానుయేలు పేరునకు దేవుడు, భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థము. ఇక్కడ 3 పేర్లు ఉన్నాయండి: యేసు, క్రీస్తు, ఇమ్మానుయేలు. యేసు అనేది మానవ పేరు. క్రీస్తు అనేది 16వ వచనంలో క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. క్రీస్తు అంటే దైవికమైన పేరు. మానవ పేరు చెప్పండి యేసు. దైవ పేరు క్రీస్తు. అందుకే మీరు ఎప్పుడైనా విన్నారా? క్రీస్తు అనే పేరు ఎవరికి ఉండదు, అది దేవుని పేరు. యేసు అనే పేరు అందరికీ ఉంటుంది. మన చర్చిలో 2 ఉంది. మన చర్చిలో బయట కూర్చున్నారు ఒక ఆయన, యేసయ్య అనే పేరు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు మన చర్చిలో, ఆ పిల్లల పేరు యేసు, మరియమ్మ కొడుకు యేసు. మానవ పేరు యేసు యేసు అని ఎంతోమంది పెట్టుకుంటారు, కానీ క్రీస్తు అనే పేరు ఎవరు పెట్టుకుంటారా? యేసు ప్రభు. ఆయన మానవ దేవుడు కదా, దైవ మానవుడు ఆయన. యేసు ప్రభు చెప్పండి, దైవత్వం మానవత్వం మిళితమై ఉన్నవాడు యేసు ప్రభు. ఆయన మానవుడు, అదే సమయంలో ఆయన దేవుడు. అంత మాత్రం కాకుండా ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు. మీలో కొంతమంది భర్తలను కోల్పోయినారు, కొంతమంది తండ్రులను కోల్పోయినారు, కొంతమంది తల్లులను కోల్పోయినారు, కొంతమంది ప్రాణ స్నేహితులను కోల్పోయినారు కదండి. యేసయ్య నీకు తోడమ్మా, యేసయ్య నీకు తోడయ్యా బాబు, యేసయ్య నీకు తోడు. చాలాసార్లు చెప్పాను, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో దేవుని తోడనుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా తోడనుంది. చెప్పండి, ఇదిగో యుగ సమాప్తి పర్యంతరము సదాకాలమే మీకు తోడై ఉన్నాను. మత్తయి సువార్త దేవుని తోడుతో ప్రారంభించబడి దేవుని తోడుతో ముగించబడింది. The Gospel of Matthew begins with the presence of God and ends with the presence of God. దేవుని తోడుతో ప్రారంభించబడి దేవుని తోడుతో ముగించి 24-25 వచనం చదువుకుని ముగించుకున్నాం. యోసేపు నిద్ర మేలుకొని కొత్త నిబంధనలో 6
కళలు ఉన్నాయండి. 6 కళలు, 6 డ్రీమ్స్. 6 కళల్లో 4 కళలు ఎవరికి వచ్చినాయి తెలుసా? యోసేపుకి వచ్చినాయి. ఇంటికి వెళ్ళి చూసుకోండి. కొత్త నిబంధనలో 6 కళలు వచ్చినాయి. 6 కళలు వస్తే 4 కళలు ఎవరికి వచ్చినాయి చెప్పండి? ఒక్క యోసేపుకి వచ్చినాయి. నిద్ర మేలుకొని చదవండి. ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు. ఇప్పుడు నేను ముగించే ఒక ప్రశ్న వేస్తాను. మరియను చేర్చుకున్నాడు ఎవరు? యోసేపు. దేవుని దూత ఆజ్ఞ ప్రకారంగా, ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్య అయిన మరియను చేర్చుకున్నాడు. ఇప్పుడు అందరు ఏమనుకుంటారు చెప్పండి? అందరు యోసేపుని ఏమనుకుంటారు? ఎవరైనా చెప్తారా? దేవునితో చెప్పాడు కాబట్టి దేవునికి లోబడ్డాడు. ఎంగేజ్మెంట్ చేసుకున్న తన భార్యను మరియను, కన్యకైన మరియను ఇంట్లో చేర్చుకున్నాడు. ప్రపంచమంతా ఏమనుకుంటారు చెప్పండి? ఎవరైనా చెప్తారా? చెప్పండి. ప్రపంచమంతా ఏమనుకుంటారు? యోసేపే ప్రదానం చేసుకున్నాడు కాబట్టి పెళ్లికి ముందే యోసేపే ఆమెను గర్భవతి చేసి మళ్ళీ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. చేసిన తప్పుకు ఆయన అనుభవిస్తున్నాడు. చూసారా? యోసేపే ఆమెను గర్భవతి చేసి మళ్ళీ ఏం చేశాడు? చేసిన తప్పుకు ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడని లోకమంతా యోసేపుల గురించి ఎంత చెడ్డగా అనుకున్నారు. చూసారా? మరి ఆ యోసేపులు వాడు ఎన్ని నిందలు పడ్డారు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమను. ఎంత లోకమంతా యోసేపు ఎంత చెడ్డగా అనుకున్నారు. యోసేపు ఏ పాపం చేసి ఎరగడు, మరియ ఏ పాపం చేసి ఎరగదు. కానీ లోకమంతా నిందించినాడు. ఆయన ఇద్దరు దేవుని కొరకు నిలబడ్డారు. ఆఖరి వచనం 25వ వచనం. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. యోసేపులో ఒక చిన్న పాఠం అనుకుంది. ఇంట్లోనే ఉంది చెప్పండి? ప్రధానమైంది కానీ పెళ్లి కాలేదు. ఇంట్లోనే పెట్టుకున్నాడు కానీ ఎన్నడూ కూడా ఆమెను తాకలేదు. ఇలాంటి పురుషులు ఉన్నారా ఈ రోజుల్లో? చెప్పండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఓల్డ్ టెస్టిమెంట్ లో ఒక యోసేపు ఉన్నాడు, న్యూ టెస్టిమెంట్ లో ఒక యోసేపు ఉన్నాడు కదండి. ఎంతమంది మగవాళ్ళు ఇంట్లో ఉన్న మరదలను కదండి, మరదలు భార్య చెల్లెలను కదా, పని మనుషుల్ని, అమ్మో ప్రేమణ దేవుని బిడ్డలారా, ఎంతమంది బిహైండ్ ద సీన్స్. పరిశుద్ధ జీవితం లేదు కదండి. దేవుని తీర్పు వస్తుంది, పశ్చాత్తాపడు. యోసేపు చెప్పండి, యోసేపు ఆమెను ముట్టలేదు కదండి. ఆమె ఎన్నడూ కూడా తాకలేదు. 1 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. 1 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. 1 Corinthians 7th chapter 1st verse. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. స్త్రీని ముట్టకుండుట పురుషుని మేలు. నీ సొంత తల్లి, ఒకవేళ భార్య ఉంటే భార్య, అక్క ఉంటే అక్క, చెల్లి ఉంటే చెల్లి తప్ప ఎవరిని కజిన్స్ కూడా తాకద్దు కదండి. ఆడపిల్లలు కూడా త్వరగా మెచ్యూర్ అవుతారు. పెద్దగా ఆడపిల్లలు ముట్టుకోవద్దు. పసిపిల్లలు అయితే పర్వాలేదు. స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు అని బైబిల్లో రాయబడింది. ఆమెను కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండేను అనే మాట. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఒక యోసేపు, న్యూ టెస్టిమెంట్ లో మరొక యోసేపు. ఓల్డ్ టెస్టిమెంట్ లో యోసేపు కూడా దినము శోధన వచ్చింది, కానీ శోధన జయించినట్టుగా బైబిల్లో రాయబడింది. అతడు ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టాడు. యోసేపు చెప్పండి, యోసేపు పేరు పెట్టాడట. ఎవరికి చెప్పండి? యేసు ప్రభు యేసు అని పేరు పెట్టింది ఎవరు చెప్పండి? కొంతమంది భర్తలు ఇంట్లో బాధ్యతే తీసుకోరు కదండి. ఇంకా ఇదే ఛాన్స్ అని కొంతమంది భార్య కూడా పెత్తనం తీసుకుంటారు. ఆడవాళ్ళు గమనించండి, ఎన్నడే కానీ భర్త స్థానాన్ని తీసుకోవద్దు. నీకు మంచిది కాదు. స్త్రీకి శిరస్సు ఎవరు చెప్పండి? పురుషుడు. భార్య శిరస్సు ఎవరు చెప్పండి? ఇవన్నీ మీకు రేపొద్దున ఎంతో పనికి వస్తాయి. కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారు తెలుసా?
భర్త మీద జబర్దస్తి చేస్తారు. భర్త స్థానాన్ని తీసుకోవద్దు, నీకు నష్టం, నీ కుటుంబము నష్టపోతుంది. భర్తను గౌరవించు, భర్త స్థానాన్ని భర్తకి ఇవ్వు. ఏదైనా చేసేటప్పుడు అడిగి చేయి, ఆయన ఆమోదం తీసుకో. భర్త మీద పెత్తనాలు చేయొద్దు కదండి. కొంతమంది ఆడవాళ్ళకి ఏమేమో నేర్పిస్తారు. పెళ్లి కాకపోతే కొంతమంది ఫ్రెండ్స్ ఏం నేర్పిస్తారు తెలుసా? భద్రమే పాపా, నీకు పెళ్ళి అవుతుంది, భర్తను గ్రిప్పులో పెట్టుకోవాలి. రాంగ్ కౌన్సిలింగ్ అన్నమాట, రాంగ్ కౌన్సిలింగ్. మొత్తం కొలాప్స్ అయిపోతుంది, మీ వివాహ జీవితమే విచ్ఛిన్నమైపోతుంది కదండి. బ్యాడ్ కౌన్సిలింగ్ ఇస్తారు. జాగ్రత్త, హస్బెండ్స్ మనం గ్రిప్పులో పెట్టుకోవాలి, ప్రతిదీ వినొద్దు, జాగ్రత్త అని చెప్పినారు. నువ్వు అదే పాటించినావు అనుకో, నిండా నీ కాపురం కూలిపోదు, కొలాప్స్ అయిపోతుంది. బైబిల్ పాటించు. ఈ భర్త ఎవరు? యోసేపు కుమారునికి పేరు పెట్టినాడు. మగవాళ్ళు ఏం చేయాలంటే కుటుంబంలో బాధ్యత తీసుకోవాలి, సంపాదించాలి, భార్య బిడ్డలు పోషించాలి, మంచి చెడ్డ చూడాలి, సరుకులు తీసుకొని రావాలి, ఖర్చు పెట్టాలి కదండి. భర్త ఇంట్లో పట్టించుకోవాలి. కుటుంబానికి భర్త ఒక యజమానులాగా ఉండి అన్ని పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే నీకు విలువ పోతుంది, కుటుంబంలో విలువ పోతుంది. యోసేపు చూడండి ఎంత బాధ్యత తీసుకున్నాడో. మళ్ళీ లూకాసు కూడా చదవండి. యేసు ప్రభువు పుట్టినప్పుడు ఆ ఊరికి తీసుకెళ్తాడు, ఈ ఊరికి తీసుకెళ్తాడు, కాపాడుతాడు, పారిపోతాడు. ఎవరు చనిపోవాలంటే మొత్తం బాధ్యత అంతా కూడా కుటుంబ బాధ్యత అంతా ఎవరు తీసుకున్నారు? యోసేపు. కొంతమంది భర్తలు పట్టించుకోరు. అలా ఉండకూడదు. ఈరోజు చాలా విషయాలు విన్నా. ఏమైనా లోపాలు ఉంటే దేవుడి సన్నిధిలో ఒప్పుకుందాము, క్షమాపణ కోరుకుందాం. పాపాలను క్షమించబడుతున్నావా, రక్షించబడుతున్నావా? అదొకటి తేల్చుకో. ఈరోజు పాపాలను క్షమింపబడుతున్నావా, పాపాలను రక్షించబడుతున్నావా? అది తేల్చుకో. ప్రార్థన